శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా అంటే అది శివుడు రాజ్యంలో ఎందుకు చేయమని కొట్టదంటారు. భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని పురుషుడు. అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తేనే గమ్యాన్ని చేరుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కృష్ణంరాజు గారి భార్య అయిన శ్యామలాదేవి గారి విషయమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక తాజాగా శ్యామలాదేవి గారు కాకినాడలోని ద్రాక్షారామం ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందని, ఆ శివుడు అనుగ్రహిస్తే వెంటనే పెళ్ళవుతుందని, కానీ అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం చెప్పలేనని పేర్కొన్నారు. ఇక ఈమె వ్యాఖ్యలు హల్చల్ అవ్వడంతో ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ శ్యామలాదేవి గారు చెప్పింది బాగానే ఉంది గాని ప్రభాస్కి నిజంగానే పెళ్లి జరుగుతుందా అంటే సందేహంగానే కనిపిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ వయసు 46 ఏళ్లు కాగా చేతిలో రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 అని లెక్కకు మించిన సినిమాలు లైన్లో ఉండగా మరో 7 ప్రాజెక్టులని కూడా ఓకే చేయడంతో ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా తరచూ శ్యామలాదేవి గారు ప్రభాస్ పెళ్లి వార్తలతో తెరపైకి రావడంతో నెటిజన్లు ఆమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. అసలు శ్యామలాదేవి గారు తనకన్నా 28 ఏళ్లు పెద్దవారైన కృష్ణంరాజు గారిని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి, కృష్ణంరాజు గారి నెట్వర్త్ ఎంత, ప్రభాస్ అనుష్క శ్యామలాదేవి గారి వల్లే విడిపోయారా, శ్యామలాదేవి గారి పిల్లలు ఇప్పుడు సినిమాల్లోకి రాబోతున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు 1940 జనవరి 20న ఆంధ్రప్రదేశ్లోని మొగుల్తూరులో తెలుగు నాట క్షత్రియరాజు, విజయనగర సామ్రాజ్య వారసుడిగా జన్మించారు. ఇక కృష్ణంరాజు గారు హైదరాబాద్లో బీకాం చదివేటప్పుడు తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకి చెప్పడంతో అందుకు వారు ఒప్పుకున్నారు. అలా చిలకా గోరింకా అనే మూవీ ద్వారా తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు గారు ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఇకపై తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నారు. అలా తనకి నచ్చిన స్టోరీస్ అన్నింటిలోనూ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణాలు ఫస్ట్ హీరోలుగా ఉంటే తను మాత్రం సెకండ్ హీరోగా చేయడం నచ్చక తన తమ్ముడు ప్రభాస్ తండ్రి అయిన సూర్యనారాయణ రాజుతో కలిసి గోపీకృష్ణ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి కృష్ణవేణి మూవీతో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వెంటనే భక్త కన్నప్ప మూవీలో ప్రొడ్యూసర్గా హీరోగా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లందరూ కృష్ణంరాజు గారితో వర్క్ చేయడానికి ఎగబడడం మొదలెట్టారు. అలా అమరదీపం, మన ఊరి పాండవులు, సీతారాములు, బొబ్బిలి బ్రహ్మన్న అనే సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదుగుతుండగా ఈ సమయంలోనే కృష్ణంరాజు గారి తండ్రి తన కొడుక్కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఇక అలా కోట సంస్థానాధీశుల వంశస్థులైన రాజాదేవి వరహాల సూర్యనారాయణ మరియు సరస్వతీదేవిల కుమార్తె అయిన సీతాదేవికి అబ్బాయిని వెతుకుతున్నారని కృష్ణంరాజు గారి తండ్రి తెలుసుకొని వారిని అప్రోచ్ అవ్వగా వీరు కూడా రాజవంశస్థులవ్వడం, మరోవైపు సినిమాల్లో కృష్ణంరాజు గారు స్టార్ హీరోగా ఉండడంతో సీతాదేవి గారి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించగా 1969లో కృష్ణంరాజు, సీతాదేవి గారి పెళ్లి ఘనంగా జరిపించారు. ఇక అలా వీరిద్దరికి పెళ్లైన చాలా కాలం పాటు పిల్లలు కలగకపోవడంతో కృష్ణంరాజు గారు, సీతాదేవి గారు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అలా అప్పటి నుండి కృష్ణంరాజు గారి పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి లోటు లేకుండా బాగా సాగుతూ ఉండేది. అంతేకాకుండా వారు దత్తత తీసుకున్న అమ్మాయి కూడా పెళ్లి వయసుకి రావడంతో ఆమెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. అలా ఒకవైపు కృష్ణంరాజు గారు సినిమాల్లో చేస్తూనే మరోవైపు పాలిటిక్స్కి రావాలని డిసైడ్ అయి 1992లో కాంగ్రెస్ తరపున నర్సాపూర్లో పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదిలా ఉంటే కృష్ణంరాజు గారి భార్య సీతాదేవి గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో
తనకి భారీగా యాక్సిడెంట్ అయి 1995లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో 26 ఏళ్లు తనతో కలిసి అన్నింటిలోనూ తోడుగా ఉన్న తన భార్య మరణాన్ని కృష్ణంరాజు గారు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దీంతో తన గురించి తాను పట్టించుకోకుండా ఉండటం, దేనిపై ఇంట్రెస్ట్ లేకుండా ఉండడంతో అది గమనించిన కృష్ణంరాజు గారి తండ్రి కొడుకునిలా వదిలేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తనకి రెండో పెళ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారి చెల్లెలు కూడా అమ్మాయిని వెతకగా ఆమె తోడికోడలి బంధువు అయిన శ్యామలాదేవి గారు ఉన్నారని తెలుసుకొని ముందుగా కుటుంబ సభ్యులు వెళ్లి చూడడం జరిగింది. ఇక శ్యామలాదేవి గారికి ఒక అక్క ఉండగా ఆమెకి పెళ్లైన తర్వాత తండ్రి మరణించడంతో 27 ఏళ్ల శ్యామలాదేవి గారికి ఎలా పెళ్లి చేయాలని తన తల్లి ఆందోళన చెందుతున్నప్పుడే కృష్ణంరాజు గారి సంబంధం రావడంతో ఇమీడియట్గా ఒప్పుకున్నారు. ఇక చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉండడంతో శ్యామలాదేవి గారు తరచూ తన తల్లితో కలిసి గుడుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అలా తనకి సినిమాలు చూసే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు కృష్ణంరాజు గారి మూవీస్ చూస్తూ అతనికి ఫ్యాన్గా మారారు. ఇక అలా తను అభిమానించే హీరోనే తనని పెళ్లి చేసుకోవడానికి రావడంతో శ్యామలాదేవి గారు నమ్మలేకపోయారు. అలా కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులు ఆమెను చూసి వెళ్ళాక 2 రోజుల తర్వాత కృష్ణంరాజు గారిని మళ్ళీ తీసుకెళ్లడం, అలా శ్యామలాదేవి గారు తనకి నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కృష్ణంరాజు గారు తనకంటే 28 ఏళ్లు చిన్నమ్మాయి ఇష్టపూర్వకంగానే తనకి రెండో భార్యగా వస్తుందా లేదా ఇంట్లో బలవంతం వల్ల ఒప్పుకుందా అని తెలుసుకోవాలని తన భావని శ్యామలాదేవి గారితో మాట్లాడేందుకు పంపించారు. అలా ఆమె తనకి ముందే అన్ని విషయాలు తెలుసని తను బలవంతం మీద కాకుండా తన ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటున్నానని చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు కృష్ణంరాజు గారికి, శ్యామలాదేవి గారికి 1996 నవంబర్ 20న హైదరాబాద్లో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక అలా పెళ్లి నాటికి కృష్ణంరాజు గారి వయస్సు 56 ఏళ్లు కాగా శ్యామలాదేవి గారికి 27 ఏళ్ళు అవ్వడం గమనార్హం. ఇక అలా కృష్ణంరాజు గారి ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అవ్వడంతో మృదు స్వభావి అయిన శ్యామలాదేవి గారు ఫ్యామిలీలో అన్నింటినీ చక్కబెడుతూ ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ తక్కువ సమయంలోనే అందరి మనస్సుల్ని గెలుచుకుంది. ఇదిలా ఉంటే కృష్ణంరాజు గారి తండ్రికి తన పెద్ద కొడుకు నుండి ఒక వారసుణ్ణి చూడాలనే ఆశ ఉండడంతో కృష్ణంరాజు గారు తన తండ్రి ఆశని నెరవేర్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు శ్యామలాదేవి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు జన్మించడంతో ఎలాగైనా అబ్బాయిని పొందాలని ట్రై చేయగా 2 సార్లు గర్భపాతం అవ్వడం, అలా డాక్టర్స్ ఇందుకు శ్యామలాదేవి గారి హెల్త్ సహకరించట్లేదని చెప్పగా అప్పటి నుండి 3 కూతుర్లకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా పిల్లలందరికీ ప్ర అనే అక్షరంతో పేరు పెట్టగా మొదటి అమ్మాయి ప్రసిద్ధ, రెండో అమ్మాయి ప్రకీర్తి, మూడో అమ్మాయి ప్రదీప్తిగా నామకరణం చేసి తన తమ్ముడు కొడుకులైన ప్రమోద్, ప్రభాస్ని తన సినీ వారసులుగా తీసుకురావాలని కృష్ణంరాజు గారు డిసైడ్ అయ్యారు. ఇక అలా మొదటి అమ్మాయి ప్రసిద్ధ లండన్లో తన MBAని పూర్తి చేసి లాస్ ఏంజల్స్లో ప్రొడక్షన్ కోర్సుని నేర్చుకొని ఇండియాలో తన అన్న ప్రభాస్ హీరోగా చేసిన రాధేశ్యామ్ మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్గా వ్యవహరించడం ద్వారా తన సినీ అరంగేట్రం చేసింది. ఇక రెండో అమ్మాయి ప్రకీర్తి USAలో ఆర్కిటెక్చర్ కోర్సుని పూర్తి చేయగా తను సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉందని చెప్పొచ్చు. ఇక మూడో అమ్మాయి లండన్లో సైకాలజీ కోర్సుని పూర్తి చేసి తనకంటూ ఒక క్లినిక్ని ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కృష్ణంరాజు గారు తన 3 కూతుర్లని అబ్బాయిలాగే ధైర్యంగా పెంచడంతో తమ టాలెంట్తోనే ఫారిన్ కాలేజెస్లో స్కాలర్షిప్స్తో తమ కోర్సులని కంప్లీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే కృష్ణంరాజు గారు తన సినీ వారసుడిగా ప్రభాస్ని ఈశ్వర్ అనే మూవీతో సినీ అరంగేట్రం చేపించగా వర్షం మూవీతో స్టార్ హీరోగా మారి బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాని చాటుకున్నాడు. అయితే ప్రభాస్, అనుష్క బిల్లా మూవీ టైం నుండే డేట్ చేయగా ఆ క్లోజ్నెస్తోనే వీరిద్దరూ కలిసి మిర్చి, బాహుబలి 2 అని చేస్తూ క్లోజ్గా ఉంటూ ఒక స్టేజ్లో పెళ్లి చేసుకోవాలనుకున్న అనుష్క పాస్ట్ రిలేషన్స్ మరియు ఆమెపై ఉన్న కాంట్రవర్సీల కారణంగా వీరి రిలేషన్కి శ్యామలాదేవి గారు ఒప్పుకోలేదని, ఆమె మాటకి కట్టుబడి ప్రభాస్ అనుష్కతో రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాడనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అలా ఈ వార్తలు ఎంత వైరల్ అయినా ఎవరూ కూడా స్పందించకపోవడంతో ఇది నిజమేనని అభిమానులు కూడా నమ్మసాగారు. ఇందుకు ఆద్యం పోసేలాగే ఆ తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి ఏ మూవీలోనూ కలిసి యాక్ట్ చేయలేదనే చెప్పొచ్చు. అలా ఇప్పటికే 46 ఏళ్లైన ప్రభాస్ని పెళ్ళెప్పుడు చేసుకుంటారని అడగగా తన చెల్లెళ్ళకి పెళ్లి చేశాకే తను పెళ్లి గురించి ఆలోచిస్తానని, అప్పటి వరకు పెళ్లి చేసుకోనని చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే కృష్ణంరాజు గారికి ఒక స్టేజ్లో హార్ట్ రిథమ్ డిజార్డర్, డయాబెటీస్, కరోనరీ హార్ట్ డిసీజ్, లంగ్స్ డిసీజ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం లాంటి అనారోగ్య సమస్యలతో సతమతమవ్వగా వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా టైంలో పరిస్థితి విషమించి 2022 సెప్టెంబర్ 11న తన 82వ ఏటకి కృష్ణంరాజు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ శ్యామలాదేవి గారి మీదే పడ్డాయి.
ఇక తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన శ్యామలాదేవి గారు, మీరంతా ప్రభాస్ పెళ్లి గురించి తరచూ అడుగుతుంటారని, తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుందని, తమకి కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఉందని, కానీ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివుడి అనుగ్రహంతో అతను ఏ రోజు అనుకుంటే ఆ రోజు పెళ్లి జరుగుతుందని శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు. ఇక అలా తమ ముగ్గురు కూతుర్లకి కూడా ఇప్పటికీ పెళ్లిపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో వారి పెళ్లి నిర్ణయాన్ని వారికే వదిలేశారని, వారు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేస్తామని శ్యామలాదేవి గారు చెప్పుకురావడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక కృష్ణంరాజు గారు 1970లోనే ఒక మూవీకి గాను 1,20,000 రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ అప్పట్లోనే రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలా సినిమాలు చేయగా వచ్చిన డబ్బులు మరియు వారసత్వంగా వచ్చిన ఆస్తులు గోదావరి జిల్లాలో 2,000 కోట్లకి పైగా ఉండగా హైదరాబాద్లో వారుంటున్న ఇంటి విలువ 500 కోట్లనే చెప్పొచ్చు. ఇక అలా ప్రొడక్షన్, వేరియస్ బిజినెస్ల ద్వారా కాంప్లెక్సెస్, మాల్స్ ని సొంతంగా కలిగి ఉండి సంవత్సరానికి 300 కోట్ల నికర ఆదాయాన్ని పొందగా మొత్తంగా కృష్ణంరాజు గారి ఆస్తి 5,000 కోట్లుందనే సమాచారం. మీకు కృష్ణంరాజు గారి మూవీస్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తనకెవరూ లేరని ఏ మొక్క అయినా మనతో చెబుతుందా? లేదు కదా. ఎటూ కదలలేని మొక్కలో ఉన్నటువంటి విశ్వాసం మనలో మనకి ఎందుకు లేదు? ఇది ఫోక్స్ శ్యామలాదేవి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.